బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే దూకుడు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశం, కులగణన, రిజర్వేషన్ల అంశాన్నే ప్రధాన అస్త్రాలుగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్లు, కులగణన అంశమే కాంగ్రెస్కు బాగా పనికొచ్చింది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. బీజేపీ మందిర రాజకీయాలకు సరైన కౌంటర్ కులగణనతోనే ఇవ్వొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో కులగణనపై రాహుల్ గాంధీతో రాష్ట్రానికి ఒక సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. త్వరలో హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కులగణన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని కాంగ్రెస్ ఆలోచన. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం నడుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, రైట్ మేడం, ఈ రోజు ఉదయం 10:30 కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, అలాగే రాష్ట్రాల ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీల సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసినట్లు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు, అలాగే ఇతర పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కులగణన అంశాన్ని ప్రజలకు తీసుకువెళ్లే దిశగా కూడా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అంటే కులాల వారీగా జనగణన జరిగితేనే వెనుకబడిన వర్గాలకు, ఆ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ గత కొంతకాలంగా చెబుతోంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు పలుమార్లు అధికార పార్టీని ప్రశ్నించినప్పటికీ దానిపై స్పందించలేదనేది ప్రధాన భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ కులగణన ఎజెండాగా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించాలనేది ప్రధానంగా వారు నిర్ణయించున్నారు. దానిలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, అజయ్ మాకెన్, సచిన్ పైలట్, రాజీవ్ శుక్లా సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి, అలాగే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి సునీల్ కొనుగోలు, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలు హాజరయ్యారు. అటు పీసీసీ హోదాలో హాజరు కావాల్సిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అయితే ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై కూడా తమ వైఖరిని పార్టీ నేతలకు కాంగ్రెస్ అగ్రనేతలు స్పష్టం చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే అధ్యక్షులు జరిగిన ఈ సమావేశం గురించి మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల సన్నద్ధత కోసం సంస్థాగతంగా కొన్ని విషయాలు, అలాగే జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చించడానికి ఏఐసీసీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అలాగే సెబీ మరియు అదానీల మధ్య ఉన్న అనుబంధంపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని దానిపై కూడా ప్రధానంగా ఆయన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. స్టాక్ మార్కెట్ లో ఏదైతే అదానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి కానీ స్టాక్ మార్కెట్ లో చిన్న చిన్న పెట్టుబడిదారులకు డబ్బు ప్రమాదంలో అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మోడీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్పర్సన్ రాజీనామా కోరాలి. అలాగే ఈ విషయంలో జేపీసీని ఏర్పాటు చేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఏదైతే అదానికి సంబంధించి గతంలో కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది, దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఏదైతే మళ్ళీ రిపోర్టు వెల్లడించిన దానిపై కూడా ఒక జేపీసీ కమిటీని ఏర్పాటు చేసి దానిపై చర్చించాలి అనేది చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించాలని తెలుస్తుంది. మరోవైపు అంటే నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణం, గృహాలకు సంబంధించిన మరోవైపు అంటే పొదుపు క్షీణత ఏదైతే ఉందో దానికి సంబంధించి రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, నిత్యావసర ధరల పెరుగుదల, పేద మధ్యతరగతి ప్రజలకు అనేక విధాలుగా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ద్రోహం చేశారు గత 10 సంవత్సరాల కాలంలో. మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయడానికి మోడీ ప్రభుత్వం చూస్తున్నట్టు కూడా
ఈ సమావేశంలో చర్చించాము అని ప్రధానంగా మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. అంటే రాజ్యాంగంపై నిరాటకంగా ఇక్కడ దాడి కొనసాగుతూనే ఉంది. ఏదైతే కులగణన అనేది మా డిమాండ్ కాదు, ప్రజల డిమాండ్. ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క అవసరాన్ని ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము లేవనెత్తడం మా యొక్క పరిధిలో ఉన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఇటు వివిధ అంశాలను ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి జాతీయ హోదాలో మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మేము ప్రయత్నిస్తున్నామంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక రైతులకు ఎంఎస్పీ చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక దేశభక్తి గల యువత ఎవరైతే ఉన్నారో అగ్నిపథ్ పథకాన్ని ఏదైతే ఉందో అది రద్దు చేయాలనేది ప్రధానంగా డిమాండ్ గా మల్లికార్జున ఖర్గే చెప్పారు. కోట్ల మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ రైలు ప్రమాదాలు అనేవి అనేక విధాలుగా జరుగుతున్నాయి, పట్టాలు తొక్కుతున్నాయి. ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతుందనే దానిపై కూడా దర్యాప్తు అనేది జరపడం లేదు. దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా మేము ఈ సమావేశంలో చర్చించామని తెలుస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లి అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో హామీలు నెరవేర్చడంలో విఫలమైంది కాబట్టి ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు మేము ప్రజాక్షేత్రంలోనే అన్ని అంశాలను తెలుసుకుంటామంటూ కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక మరి ముఖ్యంగా రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. అంటే హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక కులగణన ఎజెండాగా కూడా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.